నమస్తే. నిఖిల్ సిద్ధార్థ్ ఇంతకుముందు కార్తికేయ 2తో ఒక పాన్ ఇండియా రేంజ్ వెళ్ళినటువంటి ఒక హీరో నిఖిల్ సిద్ధార్థ్. అయితే మంచి హిట్లు కొట్టాడు. దాని తర్వాత 18 పేజెస్తో పాటు స్పై, ఈ రెండు అనుకున్నంత ఆశించినంత ఆడలేదు. కానీ ఇప్పుడు కొత్తగా రాబోతున్న మూవీ స్వయంభూ. నిజంగా టైటిల్లో మాత్రం మంచి బరువుతో ఉన్నటువంటి టైటిల్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా గురించి పూర్తి అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, స్వయంభూ అనగానే నిజంగా మంచి బరువెక్కిన టైటిల్ లాగా కనిపిస్తుంది. సో ఈ టైటిల్ గురించి, నిఖిల్ సిద్ధార్థ్ గురించి, సినిమా గురించి ఏం చెప్పబోతున్నారు? ఈ టైటిల్ అఖండ తర్వాత అంత పవర్ఫుల్ టైటిల్ అని చెప్పాలి. స్వయంభూ అంటే స్వయం అంటే స్వయంగా, భూ అంటే పుట్టడం, స్వయంగా వెలిచినట్టు. చాలా విగ్రహాలు స్వయంగా స్వయంభూ విగ్రహం అంటాం కదా, అట్లా వెలిచిన విగ్రహాలు అంటాం. స్వయంభూ అంటే పరమేశ్వరుడు లేకపోతే బ్రహ్మ. బ్రహ్మ కూడా స్వయంభూగానే అనొచ్చు మనం. ఎవరైతే సృష్టి దేవుడు అనుకుంటామో, దేవుడిని ఎవరు సృష్టించరు కాబట్టి తను దాన్ని సృష్టించుకుంటాడు కాబట్టి అట్లా స్వయంభూ అనే పేరు. అది చాలా పవర్ఫుల్ టైటిల్ అని చెప్పాలి. మొన్న ఈ మధ్య వచ్చే సినిమాల్లో కొన్ని సినిమాల్లో మన అఖండ తర్వాత అంత పవర్ఫుల్ టైటిల్, స్కంద కూడా మంచి పవర్ఫుల్ టైటిల్, కానీ స్కంద ఆడలేదు కానీ పవర్ఫుల్ టైటిల్. ఇప్పుడు స్వయంభూ కూడా అంత పవర్ఫుల్ టైటిల్ అని చెప్పాలి అఖండ తర్వాత. నిఖిల్ సిద్ధార్థకి కథల ఎంపికలో కానీ లేకపోతే డైరెక్టర్ల ఎంపికలో కానీ టైటిల్స్ ఎంపికలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో మీరు ఏ సినిమా చూసుకున్నా టైటిల్స్లో ప్రత్యేకత కనిపిస్తూ ఉంటుంది. సూర్య వర్సెస్ సూర్య కానీ, ఇప్పుడు కార్తికేయ కానీ, కార్తికేయ 2 కానీ, ఇట్లా మొన్న 18 పేజెస్ కానీ, ఆ స్పై అనే సినిమా కానీ, టైటిల్స్ విషయంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మరి అతను కలిసి వస్తుంది అనుకోవచ్చు. కథల ఎంపికలో కూడా కొత్త కథలు ఎంచుకుంటాడు. ఆ రొటీన్ సినిమాలు కాకుండా ఇంకోటి ఏంటంటే యాక్షన్ హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ నిఖిల్కి ఉన్నాయి. కాబట్టి అతను ఆ జానర్లోనే అతను సినిమాలు చేసుకుంటూ వెళ్ళటం అనేది కరెక్ట్ అంశం. ఇక ఈ స్వయంభూ విషయానికి వచ్చేసరికి ఇది పీరియడిక్ డ్రామా అని చెప్తున్నారు. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలియదు కానీ కత్తులు ఇలా దాలు పట్టుకుని ఆ ఫోటో కూడా మనకి రివీల్ అయింది, అంత గ్లిమ్స్ వచ్చింది. కాబట్టి ఈ సినిమా అయితే ఒక భారీ బడ్జెట్ సినిమా, పాన్ ఇండియా సినిమా, 5 భాషలో రూపొందుతున్న సినిమాగా చెప్పొచ్చు. లేటెస్ట్ అప్డేట్ అంటే నభా నటేష్ ఇంకో హీరోయిన్గా ఈ రోజే సెట్లోకి ఎంటర్ అయింది. అయితే ఈ సినిమా గురించి చూసుకుంటే నిఖిల్ సిద్ధార్థ్ చాలా గ్యాప్ తీసుకోండి. ఈ గ్యాప్లో మనోడు కత్తులు కట్టార్లు కానీ ఇలాంటి సినిమాలు ఈ మధ్యలో పీరియడికల్గా మనం బాహుబలి తర్వాత మళ్ళీ అలాంటి సినిమాలు చూడలేదు. సో ఈ సినిమాని వస్తుంది కాబట్టి దీన్ని ఎంతవరకు మనోనికి ఎంకరేజ్ చేసే అవకాశం ఉంది? అంటే కత్తులు కట్టార్లు అంటే మనకి కత్తి కాంతారావు గారు లేదా ఎన్టీ రామారావు గారు ఆ రోజులు, ఆ కృష్ణ గారు కూడా చేశారు అప్పట్లో ఒక క్రేజ్ ఉండేది. మళ్ళీ చాలా కాలం తర్వాత ఆ తరహాలోనే మనం హీరోని చూడటం అనేది మళ్ళీ జనాలు కూడా కొత్తగా ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉంది. పైగా ఇది రవి బస్రూర్ సంగీతం, KGFకి మ్యూజిక్ చేసిన రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, సంగీతం, అలాగే డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్ భరత్ కృష్ణమాచార్య అనుకుంటా పేరు. ఇది కొత్తగానే ఉంది, పేరు కూడా కొత్తగా ఉంది, సినిమా కూడా కొత్తగా ఉండే అవకాశం ఉంది. అయితే సంయుక్త మీనన్ ఒక హీరోయిన్, విరూపాక్షలో అమ్మాయి మనకి ఎట్లా చేసిందో చూసాం కాబట్టి ఆల్రెడీ విరూపాక్షలో ఆ అమ్మాయితో పాటు నభా నటేష్కి యాక్సిడెంట్ అయ్యి కోలుకుంటున్నాను, నేను త్వరలో జాయిన్ అవుతున్నాను కాబట్టి ఈ రోజే జాయిన్ అయింది అమ్మాయి షూటింగ్లో. ఓకే. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ప్రత్యేక అంశాలు చాలా ఉన్నాయి. 5 భాషలో, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడం, మలయాళం, మొత్తానికి 5 భాషల్లో భారీ స్థాయిలో ఒక పాన్ ఇండియా సినిమాగా కార్తికేయ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో సినిమా చేద్దాం అనుకున్న కోరిక నిఖిల్కి మళ్ళీ ఈ సినిమా నెరవేరింది. పైగా టైటిల్ పవర్ఫుల్గా ఉంది. అది మొత్తానికి సినిమాకి సంబంధించి నిఖిల్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకు సంబంధించి ఎంచుకున్నటువంటి ఒక కాన్సెప్ట్స్ కూడా ఖచ్చితంగా చాలా మంచిగా ఎంచుకునే అవకాశం కూడా ఉంది. ఇది కాకుండా సాధారణంగా నిఖిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కార్తికేయ అనేది మనకి నార్మల్ పాన్ ఇండియా కదా, జస్ట్ తెలుగులో రిలీజ్ అయింది, మంచి హిట్ కొట్టింది. కానీ కార్తికేయ 2 వచ్చేసి మంచి హిట్ అనేది చెప్పుకోవచ్చు. అది పాన్ ఇండియా రేంజ్లో వచ్చింది కాబట్టి దానికి సీక్వెల్ రాబోతుందేమో అని చెప్పి తొందరగా చాలా వరకు వెయిట్ చేశారు. బట్ ఇప్పుడు స్వయంభూ అనేది దానికి సంబంధించి సీక్వెల్ అని చెప్పి అనుకోవచ్చా? ఇది వేరే కాదు. కార్తికేయ ఏంటంటే సోషియో ఫాంటసీ సినిమా, ఇది పీరియడిక్ డ్రామా సినిమా. ఇది హిట్ అయితే దీనికి సీక్వెల్ వచ్చే అవకాశం ఉంటుంది కంపల్సరీగా. కార్తికేయ కూడా సీక్వెల్ ఉంటుంది, ఉందని చెప్పారు కాబట్టి కార్తికేయ 2, కార్తికేయ 3 రావచ్చు. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ అంతా నిఖిల్కి ఒక నచ్చింది, జనం కూడా మెచ్చారు కాబట్టి కంపల్సరీగా చందు మొండేటి ఇది చేస్తానని చెప్పన్నాడు కాబట్టి చందు మొండేటి తండేలు సినిమా చేస్తున్నారు ఇప్పుడు నాగ చైతన్యతో. బహుశా నిఖిల్ సిద్ధార్థ్ ఫ్రీ అయిపోగానే మళ్ళీ ఆయన ఫ్రీ అవ్వగానే కార్తికేయ 2 కూడా పట్టాలెక్కొచ్చు. నిఖిల్ ఉన్న సినిమాలో రాబోయే సినిమా అయితే
స్వయంభూ దీని తర్వాత కార్తికేయ 3 సెట్ మీదకి వెళ్ళి ఆశ్చర్యపడక్కర్లా. కార్తికేయ 2కి వచ్చేసరికి అనుపమ్ ఖేర్ పాత్ర అనేది చాలా హైలైట్ అయింది. అవును. అనుపమ్ ఖేర్ పాత్ర పరికే డైలాగులు అనేది పెద్ద ఎసెట్ ఆ సినిమాకి. రేపొద్దున మరి కార్తికేయ 3లో కూడా ఆ స్థాయిలోనే, ఎందుకంటే కార్తికేయ 1 వసూలుకి కార్తికేయ 2 వసూలుకి చాలా తేడా ఉంది. కార్తికేయ 2 అనేది బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్గా మారిపోయింది. కాబట్టి ఆ రేంజ్లోనే చందు మొన్నటి ప్లాన్ చేసుకుంటాడు కంపల్సరీగా. ఎందుకంటే ఆ సీక్వెల్ ఉన్నట్టయితే. ఇక స్వయంభూ హిట్ అయింది అనుకోండి, దీన్ని కూడా ఇది పవర్ఫుల్ టైటిల్ అనుకున్నారు కాబట్టి స్వయంభూ 1 స్వయంభూ 2 గానే ఇది కూడా పట్టాలెక్కే అవకాశాలు అయితే ఉంటాయి కంపల్సరీగా. అయితే అది కాక నిఖిల్ సిద్ధార్థ్ ఎంచుకునే అన్నీ కూడా హిందూయిజానికి కావచ్చు, లేదంటే మనకు హిందుత్వాన్ని ప్రేరేపించేట్టు సినిమాలే ఎక్కువగా చూస్తుంటాం మనం. సో ఇలా ఎలా చూడొచ్చు అంటారు? అంటే అట్లా అనుకుంటే అతను రాజకీయ పార్టీలకి సాధారణంగా దూరమే, అంటే అటు కలిసి వచ్చింది అనుకోవాలి, కట్టి పెట్టారు. కాకపోతే ఈ మధ్యన ఫోటోలు కూడా కొంత తెలుగుదేశం పార్టీలో చేరినట్టుగాను లోకేష్ గారితో ఫోటో వైరల్ అయినాయి. ఏమైనా భవిష్యత్తులో రాజకీయాలకు రావచ్చేమో. అయితే వాళ్ళ అన్నయ్యో బంధువు ఒక ఆయన ఆ పార్టీ తరఫున తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నారని అందుకే వచ్చానని చెప్పారు. ఈయన కూడా కొంత అభిమానం ఉండొచ్చు పార్టీ అంటే బీసీకి సంబంధించిన ఒక వర్గంతో ఉన్నాడు కాబట్టి ఆయన ఫోటోలు కూడా చాలా వైరల్ అయినాయి. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ కూడా అక్కడ ప్రచారాలకు ఆ క్యాండిడేట్లకి ఆ ప్రాంతంలో ఒక ప్లస్ అవ్వచ్చు కూడా. ఎందుకంటే ఆ ఫోటోలు వచ్చినాయి కాబట్టి ఫోటోలకి ఆయన పోజ్ ఇచ్చాడంటేనే ఆటోమేటిక్గా మద్దతు ఉన్నట్టే అనుకోవాలి కదా, తెలుగుదేశం పార్టీ జనసేనకి మద్దతు ఉన్నట్టు అనుకోవచ్చు. సో మొత్తానికి నిఖిల్ సిద్ధార్థ్ నుంచి రాబోతున్న ఇంకొక సినిమా స్వయంభూ మాత్రం మంచి పవర్ఫుల్ టైటిల్ అయితే కనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది, దీని గురించి ఏమన్నా? నేను అనుకోవడం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న షూటింగే, దసరా లోపు ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ తరహా సినిమాలకి ఇంకా ఎక్కువ కాలం తీసుకోరు. అది విఎఫ్ఎక్స్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంటుంది, దానికోసం కొంత అక్టోబర్ వరకు మనం వెయిట్ చేయొచ్చు ఈ సినిమా కోసం. సమ్మర్లో ఏమైనా వచ్చే అవకాశం? సమ్మర్లో నేను అనుకోవడం ఇంపాసిబుల్. సమ్మర్ సినిమాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే కల్కి సినిమా ముందు అందరూ ఏకరగా వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమా మే 9 నుంచి మే 30, మే 31 అనే టాక్ కూడా వచ్చింది. ఆ మే 30, 31 అంటే మళ్ళీ ఎలక్షన్ హడావుడి అంతా ఉంటుంది కాబట్టి నేను అనుకోవడం అయితే ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత అవుద్ది. ఎందుకంటే ఎన్నికలు 13వ తారీఖు అటు అయిపోతే ఆటోమేటిక్గా, అంటే కల్కి సినిమా పాన్ ఇండియా సినిమా కాబట్టి లేకపోతే మొత్తం అన్ని దశల్లోనూ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిలీజ్ పెట్టుకుంటారు. ఏదైనా కల్కి అయితే కొన్ని సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి సమ్మర్లో, కాబట్టి ఈ సినిమా సమ్మర్కి వచ్చే అవకాశం అయితే లేదు. సో చూద్దాం సార్. మొత్తానికి నిఖిల్ సిద్ధార్థ్ మంచి మంచి కాన్సెప్ట్ వెళ్తున్నాడు, మంచి సినిమాలు పడుతున్నాయి కాబట్టి మంచి హిట్ కొట్టని చెప్పి కోరుకున్నాం.